బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 42 7వ వచనం. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపటికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఈరోజు బైబిల్లో బంగారు మాట, నీ చేయి పట్టుకున్న దేవుడు, నీ చేయి పట్టుకున్న దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానపూర్వకమైన మాటలు అని చెప్పుకోవచ్చు. మన జీవితానికి వెలుగునిచ్చేవి అని కూడా చెప్పుకోవచ్చు. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపటికి తెచ్చుటకును, చీకటి అంధకారమయముల్లో నుండి మరి వెలుగులోనికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి. దేవుడు మనం అంధకారంలోను, బందీగృహాల్లోనూ, కష్టములోను, ఆపదలోను, ఇరుకులోను, ఎటు తెలియని అయోమయ స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుగురించే ఇక్కడ చెప్పుచున్న మాట ఏంటంటే, బంధింపబడిన వారిని ఏ విషయంలో నేను బంధించబడి ఉన్నాం, దాంట్లో నుండి విడుదల పరచడానికి ప్రభు నిత్యము నీ కొరకు నా కొరకు వేగిరపడుచు చూచుచున్న దేవుడు. అందుగురించే చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును. మనం దేనికి ఒకదానికి బానిసలమయ్యో బ్రతుకుచున్నామా, లేదా ఏ కష్టంలో ఉన్నామా, దాంట్లో నుండి విడిపించటానికే ప్రభువు మన కొరకు ఉన్నాడు. యెహోవానగు నేనే, నా దేవుడగు తండ్రి నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి, మనలందరినీ పిలిచే దేవుడు. నిత్యము నిరంతరము నీకై నాకై ఎదురు చూస్తూ మనల్ని పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ సమయము, ఏ పరిస్థితి అనేది మనకు తెలియకపోవచ్చు. కానీ సమస్తం ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే, బందీగృహాల్లో కానీ, ఒక బంధకము అనే ఒక పాప పీడితమైన రోగం నుండి కానీ, మరి అంతేకాకుండా మనము చీకటిలో అనగా కొన్ని విషయాలు తెలిసి తెలియక అంధకారం కూపంలోనే మనుగుతూ ఉంటాము. అలాంటి స్థితిలో నుండి వెలుపటికి తీసుకొచ్చి ఏమంటున్నాడంటే, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను వెలుపలికి రప్పించి, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. అంతేకాదు నిన్ను కాపాడుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా ప్రభువు మనకిస్తున్నటువంటి మాట. నీ చెయ్యి పట్టుకొని. అవును, నిరంతరము ప్రభువు మన చెయ్యి పట్టుకునే ఉంటాడు. మన చెయ్యి జారుచున్నప్పుడు కూడా ఆయన చెయ్యి మనకు అందించి మన చేతిని పట్టుకోవడానికి ప్రభువు ఎదురు చూచే దేవుడై ఉంటున్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా యెహోవా తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను పిలిచి ఆయన మన చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడుతాను అని ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 41వ అధ్యాయము యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో కూడా మరొక మాటని మనం చూడొచ్చు. 10వ వచనం చదువుకుందాము. 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకుము. ఎన్ని రకములుగా మన చేయి పట్టుకొని చెప్తున్న దేవుడి మాట ఏంటంటే, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుడు అంటే సమస్తం చూసుకునేది ఆయనే, సమస్త సృష్టికర్త ఆయనే, మనల్ని చూసేది కూడా ఆయనే. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరుతును. ఏ విషయంలో దిగులు పడుతున్నావు? అంధకార స్థితిలో ఉండి దిగులు పడుతున్నామా? బందీగృహం అనే ఒక బంధకములో ఉండి దిగులు పడుతున్నామా? భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును అని చెప్తున్నాడు. కొన్ని కష్టములు రావచ్చు, వాటిని ఎదుర్కోవడానికి బలము ప్రసాదిస్తానని కూడా దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. నీకు సహాయం చేయువాడను నేనే. నీకు సహాయం చేసేది మరెవరో కాదు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలని, శ్రేష్టమని నాకు తెలుసు. కానీ దిగులు పడిన వేళ, బంధకంలో ఉండిన వేళ, చీకటిలో ఉండిన వేళ నిన్ను నన్ను పిలిచి దేవుడు తన చేయి అందించి
మన చేయి పట్టుకున్నానని చెప్పుచున్నాడు. కనుక నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మొట్టమొదట చూసినట్లయితే నిన్ను పిలిచి ఉన్నాను, నీ చేయి నేను పట్టుకొని ఉన్నాను అంటున్నారు. ఇక్కడ చూస్తే నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకొనుచున్నాను. ఆదుకొను దేవుడు మనకు. నాకెవ్వరున్నారు, నాకెవ్వరు లేరు, ఈ కష్టం ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ బంధకం ఏంటి అని బాధపడుతున్నటువంటి మనకి అప్పుడప్పుడు ఆ నిరుత్సాహ స్థితిలో ఉన్న మనకి ప్రభు చెప్పుచున్న మాట, నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను, నీ చేయి పట్టుకొని ఉన్నాను. బైబిల్లోని బంగారు మాట, నీ చేయి పట్టుకొని ఉన్నాను అని దేవుడు మనకు నీతో నాతో మాట్లాడుచున్నాడు. కనుక నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని ఉన్నాను. దిగులు పడకు, భయపడకు. ఎన్ని రకములుగా ఇహలోక శోధనలో వచ్చి కృంగిన వేళ, నిరుత్సాహ పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని మనకు చెప్పడం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే కీర్తన 73వ కీర్తన 23వ వచనం చదువుకుందాము. 73వ కీర్తన 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుడు తన కుడి చేతితో మనల్ని పట్టుకునే దేవుడు, దక్షిణ హస్తంతో మనల్ని పట్టుకునే దేవుడు, ఎల్లప్పుడూ ఆయన కృపా కాపుదలలో భద్రపరిచే దేవుడు. కనుక నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉంటానని ఒక తీర్మానం కూడా మనం తీసుకోవాలి. మనం దేవుని యొద్ద ఉండకుండగా పరిగెత్తుతూ పారిపోతూ అంధకారములోకి, బందీగృహములోకి మనకి ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పుడు మనమే ఆ దేవుడు పట్టుకున్న చేయిని విదిలించుకొని అంధకార పరిస్థితిలోకి వెళ్ళిపోవచ్చు, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అందుగురించే భక్తుడు కీర్తనకారుడు అంటున్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుని దగ్గర మనం ఉంటే ఆయన ఎప్పుడు మన చేయి పట్టుకొని ఉంటాడు, ఆపదలో పట్టుకొని ఉంటాడు, బందీ గృహములో పట్టుకొని ఉంటాడు, చీకటిలో పట్టుకొని ఉంటాడు. నిన్ను బలపరచు దేవుడను నేనే అంటున్నారు. అందుకే ఎప్పుడు కూడా మన ఈ చేతిని దేవుని చేతిలో పెట్టినప్పుడు ప్రతి పరిస్థితిని మనం అధిగమించి వెళ్ళొచ్చు అని దైవ వాక్యం ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్నది. అంతేకాకుండా నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. దేవుని ఆలోచన అనుగ్రహించేవాడు. ఎప్పుడైతే మనము దేవుడి దగ్గరికి చేరువగా ఉంటామో దేవుడు మనకు మంచి ఆలోచనను అనుగ్రహించి భూలోకంలో నడిపిస్తాడు. కనుక నీవు నేను ఈరోజు దైవ వాక్యం వింటున్న మనమందరం కూడా దేవుని చేతిలో నా చేతి వేసుకోవాలి. అయినను కూడా నేను విడిచిన వేళ దేవుడు తన కుడి చేయి అందించి మనల్ని ఆదుకుంటాను, బలపరుస్తాను, నడిపిస్తాను, మీకు మంచి ఆలోచన అనుగ్రహిస్తా అని ఈరోజు వాక్యం ద్వారా మనము ఉపదేశించబడుతున్నాం. కనుక ఆకాశం అందున్న దేవుడు తప్ప నాకెవరు లేరు, నేను ఒంటరిని కాదు, నా దేవుడు, నా సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నిర్భయముతో మనము దేవుని యందు ఆనుకొని ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క కుడి చేయి నా చేతిని పట్టుకొని ప్రతి విషయములలో, చీకటిలోనూ, అంధకారములోనూ, బందీగృహములోనూ, భయంకరమైన అలవాట్లకు లోనైనప్పుడు కూడా దేవుని చేతిలో మన చేయి ఉంటే నిజంగానే మంచి ఆలోచన కలిగించి నడిపించి ముందుకు కొనసాగించే కృప ప్రభు మనందరికీ కలగచేయునుగాక. ఆమేన్.